కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా అని చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా. ఫస్ట్ది పాయింట్ ఛార్జ్. దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి చూడండి. పాయింట్ ఛార్జ్, ఇన్ఫినైట్ లైన్ ఛార్జ్, infinite of sheet charge, uniform charged sphere. మనకి క్వశ్చన్ ఆడు మెన్షన్ చేయకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను. డెరైవ్ ద లైన్ ఛార్జ్ అన్నారు అనుకోండి. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే లైన్ ఛార్జ్ అనేది చాలా లెందీ ప్రాసెస్. ఆ ప్రాసెస్ మనం గుర్తుంచుకో, ఒక రాంగ్ స్టెప్స్ కూడా వేయచ్చు. బై యూజింగ్ గాస్లా ఆ లైన్ ఛార్జ్ అనేది మనం సింప్లిఫై చేసి చాలా సింపుల్గా వన్ పేజ్ ఆన్సర్స్ కింద రాసేవచ్చు. ఈజీగా ఉంటుంది గాస్లా అనేది. చూడండి, బై యూజింగ్ గాస్లా లైన్ ఛార్జ్, సర్ఫేస్ ఛార్జ్ అనేది మనం ఈజీగా డెరైవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చూపిస్తాను. పాయింట్ ఛార్జ్ నుంచి వెళ్దాం. పాయింట్ ఛార్జ్ చూడండి, అక్కడ పాయింట్ అనుకోండి. పాయింట్ 3 డైరెక్షన్స్ ఉంటాయి కదా. పాయింట్ XYZ, డెన్సిటీ, యాంగిల్ θ, అజిముతల్ యాంగిల్ φ. ఓకేనా, ఇదంతా ఒక సర్కిల్లో రిప్రజెంట్ చేద్దాం. యాటమ్. ఓకే, యూజింగ్ గాస్లా psi ఈక్వల్స్ టు Q enclosed ఈక్వల్స్ టు, మనకు ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ S d.ds. ఫార్ములాస్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి. అంటే ఎప్పుడు అడిగినా చెప్పినట్టుంటే మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పా, అంటే బేసిక్స్ అని ఆల్రెడీ మీకు చెప్పాను. ఇక్కడ మనం స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూస్తే, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్ చూస్తే మీకు ఈజీగా చెప్పాను. అది ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చెప్పాను. ఒకసారి మీకు చూపిస్తాను, ఆగండి. స్పెరికల్లో ఇక్కడ మనం ER డైరెక్షన్లో తీసుకుంటున్నాం. ER డైరెక్షన్ అంటే ఏంటి? r² sin θ dθ dφ AR. ఓకేనా, సేమ్ ఇప్పుడు ఇదే రాస్తున్నాం. ఇప్పుడు చూడండి, ds ఈక్వల్స్ టు r² sin θ dθ dφ AR బై స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్. చూడండి, నేను చాలా ఈజీగా చెప్పాను. ఒకవేళ ఎవరికి చూడకపోతే ప్రీవియస్ వీడియోస్లో చూడండి. ఇవి చాలా సింపుల్గా మీకు చెప్పాను. డిఎల్ ఒకటి వస్తే మనకి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అని. ఓకేనా, ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేస్తే డిఎస్ ప్లేస్లో ఇది Q enclosed ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d ఇంటూ r² sin θ. డిఎస్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇది ఓకేనా, sin θ dθ dφ AR. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఇంటిగ్రల్స్ రెండు ఉన్నాయి కదా, ఏటేట్ అంటే θ ఒకటి φ ఒకటి. ఓకేనా, ఇప్పుడు మనం Q enclosed ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ r² బయటికి తీసుకొచ్చేస్తున్నాం కాన్స్టెంట్ కాబట్టి, r² ఆఫ్ θ ఈక్వల్స్ టు 0 to π. ఓకేనా, నెక్స్ట్ φ ఈక్వల్స్ టు 0 to 2π. ఓకేనా, సేమ్ dr ఇక్కడ యూనిట్ వెక్టర్ కాబట్టి మనం అది రాసుకుంటున్నాం. dr AR కింద రాసుకోవచ్చు. dని dr విత్ యూనిట్ వెక్టర్ AR కింద రాసుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ r² sin θ dθ dφ AR. సేమ్ యూనిట్ వెక్టర్ అంటే వాల్యూ 1 కాబట్టి క్యాన్సిలేషన్ చేసాం. Q
క్యూ ఎన్క్లోజ్డ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్, డిఆర్ కూడా కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేసాం, ఇంటిగ్రేషన్ థీటా ఈక్వల్స్ 0 to π సైన్ థీటా డి థీటా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫై 0 to 2π డి ఫై. ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే క్యూ ఎన్క్లోజ్డ్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ డిఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ మైనస్ కాస్ థీటా లిమిట్స్ 0 to π and integration of d phi of 0 to 2π. Substitute upper limit minus lower limit చేస్తే q enclosed equals to dr into r square cos pi minus of minus 1 plus 1 plus 1 plus 1 1 plus 1 cos pi, అలాగే 0 minus 2π upper limit కదా, 2π minus 0 అంటే 2π. q enclosed equals to dr square of 2 into 2π. q enclosed equals to dr r square into 4π. దీన్నే q enclosedని q అనుకుంటే q enclosed equals to q. Assume that q enclosed equals to q, then q equals to dr 4π r square. ఓకేనా? ఇప్పుడు మన డిఆర్ వాల్యూ కావాలి మనకి. ఈ టర్మ్ని ఈక్వల్ టు ఇట్ సైడ్ మూవ్ చేస్తే క్యూ బై 4π r స్క్వేర్ ఈక్వల్స్ టు డిఆర్. విత్ ఏఆర్ డైరెక్షన్లో మూవ్ చేస్తే క్యూ బై 4π r స్క్వేర్ ఇంటూ ఏఆర్ ఈక్వల్స్ టు డిఆర్ ఇంటూ ఏఆర్తో ఇంటూ చేస్తాను బోత్ సైడ్స్. అప్పుడు మనం చెప్పాం కదా డి ఈక్వల్స్ టు డిఆర్ ఏఆర్ అని రాసుకోవచ్చు అని. ప్రీవియస్ మనం కూడా అలాగే రాసుకున్నాం. ఇక్కడ సేమ్ మళ్ళీ ఇప్పుడు దీని ప్లేస్లో డి వేసుకోవచ్చు. డి ఈక్వల్స్ టు క్యూ బై 4π r స్క్వేర్ ఇంటూ ఏఆర్. దీన్నే మనం పాయింట్ చార్జ్ అనొచ్చు, లేదా దీన్ని ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. డి ఈక్వల్స్ టు సబ్సిడరీ ఈక్వేషన్ మనం ఆల్రెడీ తెలుసు, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఈ అని. అప్పుడు ఏంటి క్యూ బై 4π r స్క్వేర్ ఇంటూ ఏఆర్. మనకి ఈ వాల్యూ కావాలనుకో, ఓన్లీ ఈ వాల్యూ కావాలి. ఈ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ నాట్ ఇక్కడ వచ్చింది అనుకో, క్యూ బై 4π ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ ఏఆర్. ఇదేనో ఫాలో అవ్వచ్చు, అది మనకి వచ్చిన ఈక్వేషన్స్ బట్టి ఉంటుంది. ఇది పాయింట్ ఛార్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.